నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్ళరా. తమ్మురాన్, తమ్మురాన్, లతిక ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావాలి. నేనే చెప్పాను, నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వస్తామని చెప్పావు. కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా. నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా. అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఫోన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపొడిగా కొట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా. నాన్నగారు తీసేయమన్నారు, నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసేను. చచ్చా, నేను ఉండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా? నీకు వీణ నేర్పించినా? ఓ బంజీ, మృదంగం నేర్పించు. పెళ్ళాక ఇద్దరు కచేరీలు చేసుకోవచ్చు. చెప్పు. సరదాగా నల్లే నేర్పించు. అలా కాదు, ఈ వేలు ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలా ఇలా. రావట్లేదమ్మా. ఇప్పుడు రెండు ప్లే చేయి.